కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా రాశిలో రాహు ఉంటూ మీకు ఈ మూడు గ్రహాలు అంటే గురువు, శుక్రుడు, బుధుడు ఈ మూడు గ్రహాలు కూడా జూలై 5వ తేదీ వరకు అంటే జూన్ 23వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు కలిసి ఉంటాయి. మరి ఈ మూడు గ్రహాలు 6వ భావంలో కలిసి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో 6వ భావంలో శుక్రుడు ఉండడం వల్ల, గురువు ఉండడం వల్ల, బుధుడు ఉండడం వల్ల కలిగే ఫలితాలు, అదేవిధంగా లగ్నంలో రాహు, సప్తమంలో కేతువు, 2వ స్థానంలో ఎల్నాడు శని నడుస్తున్నటువంటి మీకు కుంభంలో శని ఉన్నాడు, కుంభం నుంచి 2వ స్థానంలో శని ఉన్నాడు, 3లో ఉండే కుజుడు 4లోకి వెళ్ళాడు, 5వ స్థానంలో రేవు ఉన్నాడు. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ముఖ్యంగా ఈ మూడు గ్రహాల యొక్క కలయిక వల్ల మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే ఈ కుంభరాశిలో కుంభ లగ్నమైన రాశి అయినా కానీ రాహు నమ్ముకొని తెలియని కొన్ని అపోహలు, ఏదో ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేశారని, లేకపోతే ఏదో అయిందని, డయాగ్నాసిక్ చేసిన హెల్త్ ఇష్యూస్లో కనబడకపోవడం, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ 6వ భావంలో గురు శుక్ర బుధులు ఉన్నారో 2వ భావాన్ని వీక్షిస్తాయి, దశమ స్థానాన్ని వీక్షిస్తుంది, 12వ స్థానాన్ని వీక్షిస్తుంది. కాబట్టి ఒకటి ఏనాడు శని ప్రభావంలో ఉండేటువంటి మీకు శని 2లో ఉన్నందుకు, గురువు దృష్టి పడుతున్నందుకు ధనాభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అందులోని ముఖ్యంగా మార్కెటింగ్ రంగాల్లో, టీచింగ్, ట్రైనింగ్, ఫ్యాషన్ రిలేటెడ్, ఫైనాన్షియల్ రంగాలు, ఆడిటింగ్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు, అందులోని ట్రాన్స్పోర్టేషను ఇలాంటి వాటిలో కూడా కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అది కూడా ఇక్కడే కాకుండా విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా మీరు ఉద్యోగం కోసం విదేశాలు కావచ్చు, ఇతర స్టేట్స్ కావచ్చు, ఇతర రాష్ట్రాలకైనా ఇతర దేశాలకైనా వెళ్ళి మీరు ప్రయత్నం చేయడానికి అనుకూలంగా ఉంది ఇప్పుడు ఉండేటువంటి గోచారము. అయితే ఇందులో శుక్రుడు ఎప్పుడైతే 6వ స్థానంలో ఉన్నాడో, గురువు కూడా 6లో ఉన్నాడో, కొంత గురువులతోని, స్త్రీలతోని అనవసరమైనటువంటి గలాటాలు, అనవసరమైనటువంటి గొడవలు కూడా వస్తాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఏదైనా భూమి, గృహము తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అందులో ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామితో, మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద. అదేవిధంగా మీకు లగ్నంలో రాహు ఉంటూ సప్తమంలో ఎప్పుడైతే కేతు ఉండి కుజుడు యొక్క దృష్టి ఉందో, మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మరియు అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయి, అది గురించి చూసుకుంటూ ఉండాలి. మీరు నిత్యము కూడా అంటే ఈ గురువు శుక్రుడు 6లో ఉండేటువంటి ఫలితం తగ్గాలి అంటే ఎక్కువగా మీరు శ్రీమాత్రే నమః అనే మంత్రము, జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనేటువంటి నామస్మరణ ఎక్కువగా చేయండి. నవగ్రహాల్లో శని, రాహువు, కుజుడు, కేతువు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మీనము వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు జూన్ 23వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు గురువు, శుక్రుడు, బుధుడు ఈ మూడు గ్రహాలు, మూడు శుభగ్రహాలు పంచమ స్థానంలో కూర్చుంటున్నాయి. దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి, అదేవిధంగా మీకు ఏనాడు శని నడుస్తుంది, రాశిలో శని ఉన్నాడు, 12లో రాహు, 6లో కేతువు, 2వ స్థానం నుంచి 3వ స్థానంలోకి వెళ్ళినటువంటి కుజుడు, 4వ భావంలో రవి యొక్క సంచారం జరుగుతుంది, 6లో కేతువు. మరి ఈ ఏనాడు శని ప్రభావం ఎలా ఉండబోతుంది, మూడు గ్రహాల యొక్క కలయిక మీకు ఎటువంటి మంచి ఫలితాలను ఇవ్వనుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పంచమ స్థానంలో ఎప్పుడైతే ఈ గ్రహాలు ఉన్నాయో ఇది ప్రధానంగా మీరు తీసుకునే నిర్ణయం. ఒక్కోసారి చూడండి, అబ్బా ఆ రోజు మంచి నిర్ణయం తీసుకున్నాను, దానివల్ల నా లైఫ్ బాగుంది అంటూ ఉంటాం. మంచి డెసిషన్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఒకటి, రాజకీయ నాయకులకి చాలా అనుకూలమైనటువంటి స్థితిగతులు ఇది. అదేవిధంగా మీరు ఏదైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటారు, ఎప్పటి నుంచో సంతానం కలగట్లేదు, లేదంటే పలానా మెడిసిన్ వాడుతాము, లేకపోతే పలానా ఐవీఎఫ్లో, ఐయుఐలో, లేకపోతే చిన్న చిన్న చికిత్సలు చేయించుకుంటూ ఉంటాం, అటువంటి వాటికి పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది పంచమంలో ఉండే ఈ మూడు గ్రహాలు. సంతాన అభివృద్ధి, ఆల్రెడీ సంతానం ఉన్నారు వాళ్ళకి కొంచెం చదువు మీద ఇంట్రెస్ట్ కలగడం కానివ్వండి, వాళ్ళ యొక్క దుర్వ్యసనాలు మారడం కానివ్వండి, సంతానానికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవి క్లియర్ అవ్వడం కానివ్వండి, వాళ్ళ విషయంలో కొన్ని శుభవార్తలు వినడం, అదేవిధంగా కొంతమంది స్నేహితుల ద్వారా కూడా కొంత మంచి ఫలితాలు రావడము, మీ యొక్క లవ్ ప్రపోజల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి పెట్టినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయడము, క్రియేటివ్ ఫీల్డ్లో రాణించడము, ఇటువంటివన్నీ కూడా పంచమంలో ఉండేటువంటి ఈ మూడు గ్రహాలకు అనుకూల ఫలితాన్ని ఇస్తున్నాయి. అయితే ఇక్కడ 2లో ఉండేటువంటి కుజుడు ఎప్పుడైతే 3లోకి మారిపోయాడో కొంత కుటుంబ సంబంధించిన వ్యవహారాల్లో ఉండే గొడవలు కూడా తగ్గుతాయి. 3లోకి మారినందుకు కొంత ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.
విదేశాలు వెళ్ళడానికి 12లో ఉండే రాహు అనుకూలిస్తున్నాడు మీకు. కాకపోతే నిత్య జీవితంలో కొన్నిసార్లు చూడండి, డైలీ లైఫ్లో ఉండే కొన్ని ఆటంకాలు మాత్రం ఏర్పడుతూ ఉంటాయి. దానికి ఏం చేయాలి అంటే, మీరు కేతు 6లో ఉన్నందుకు డైలీ లైఫ్లో మీరు ఏ పని ప్రారంభిస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఏ పని చిన్న పని ప్రారంభించినా, చిన్న పని అనుకుంటున్నా, ఒక్కసారి మనసులో ఎప్పుడు కూడా గణపతిని ధ్యానం చేయండి. అలాగే ఏనాల్సిన ప్రభావం గురువు యొక్క దృష్టి వల్ల తగ్గుతుంది. మీకు ఇప్పుడు అవ్వాల్సిన అంటే లేట్ అవుతున్న కాస్త మూమెంట్ అనేటువంటిది ఉంటుంది. మంత్ర సాధనకి ఇది మంచి సమయం. 12వ మనకి లగ్నం నుంచి పంచమ స్థానంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో, శుక్రుడు బుధుడు కూడా కలిసి ఉన్నాడు. మంత్ర సాధన చేయడానికి, ఎవరి దగ్గరైనా గురువు దగ్గర మంత్రం తీసుకోవడానికి, మరి ఉపనయనాది సంస్కారాలు చేయించుకోవడానికి చాలా మంచి సమయం ఇది చెప్పాలంటే. ఇది ఈ యొక్క గ్రహస్థితి మీకు చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇస్తుంది. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మీరు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. శ్రీమాత్రే నమః అని మంత్రం చేసుకోండి. ముఖ్యంగా లగ్నంలో శని యొక్క సంచారం, ఎల్నాటి శని ప్రభావం ఉంది కాబట్టి లలితా సహస్రనామాలో ఒక అద్భుతమైన నామం ఉంటుంది. అది చేసుకున్నారంటే ఎల్నాటి శని ప్రభావం 1% కూడా ఉంటుంది. అది ఏమిటి అంటే, ఓం అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజితాయే నమః.